వెల్కమ్ టు స్పెషల్ షో. ఆయన వైసీపీలో ఫైర్ బ్రాండ్ తన అధినేతను ఏమన్నా అన్నారంటే అగ్రెసివ్గా అందరి మీద ఎగిరిపడేవాళ్ళు. ఇవాళ పరిస్థితి చూస్తే మాత్రం ఆ ఫైర్ బ్రాండ్ కాస్త ఫ్లవర్లు పట్టుకొని తిరుగుతోంది. కారణం ఏదైనా సరే లేటు వయసులో ఘాటు ప్రేమలు అంటే ఇవాళ వార్తలు నిలుస్తున్నారు. నిజంగానే ఏం జరుగుతోంది? ముఖ్యంగా చూస్తే మాత్రం ఆయన పర్సనల్ లైఫ్లో కానివ్వండి, లేకపోతే పొలిటికల్ కెరీర్లో ఆయన ఎటువైపు పయనిస్తున్నారు అన్నది ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్నార్థకంగా మిగిలిన పరిస్థితుల్లో ఇవాళ మనతో పాటు ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్ గారు, అలాగే దివ్యల మాధురి గారు, ఇద్దరు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ టు స్టూడియోస్. 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు. అధికారం పోయిన తర్వాత ఇవాళ ప్రతిపక్ష పార్టీగా ఒక పాత్ర పోషించాల్సిన పరిస్థితుల్లో మీరు రీజన్ ఏదైనా సరే డిఫరెంట్ రీజన్స్తో ఇవాళ మీరు వార్తలు నిలుస్తున్నారు. ఎప్పుడైనా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమైనా అనిపిస్తుందా? రీజన్స్ ఏముంది, నా పొలిటికల్ జీవితం ఎప్పుడూ ఒకలాగానే ఉంటుంది. అపోజిషన్లో ఎలా ఉంటానో ప్రతిపక్షంలో అలాగే ఉంటాను, రూలింగ్లో అలాగే ఉంటాను. రూలింగ్లో ఉండేటప్పుడు చాలా అగ్రెసివ్గా మాట్లాడేవాడిని. అలానే ఇప్పుడు తగ్గింది ఏమీ లేదు. ఇప్పుడు కూడా గట్టిగా మాట్లాడుతున్నాను, ఇప్పుడు కౌంటర్ చేస్తున్నాను, ప్రజల గొంతై మాట్లాడుతున్నాను, ప్రజా సమస్యల పట్ల మాట్లాడుతున్నాను. అన్నీ గట్టిగానే ఉంటాయి. ఇందులో తేడా ఏముంది? ఇకపోతే పర్సనల్ ఇష్యూకి పొలిటికల్కి సంబంధం ఏముంటుందండి? ఏమీ ఉండదు. అది మా వ్యక్తిగత సంబంధం. ఆ వ్యక్తిగత విషయాలన్నీ కూడా రహస్యంగా ఉంచకుండా క్లారిటీగా పబ్లిక్కి క్రిస్టల్ క్లియర్గా ప్రజా జీవితంలో ఉన్నాను కాబట్టి చెప్పి ప్రజల మన్ననలు కూడా పొందుతున్నాను. ప్రజలు ఇప్పుడు యాక్సెప్టెన్సీ కూడా వస్తుంది. నా పరిస్థితులన్నీ విన్న తర్వాత సరే వ్యక్తిగత జీవితంతో సంబంధం ఏముందని ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు మాకున్నటువంటి పబ్లిక్లోకి మేము వెళ్ళేటప్పుడు ఆ ఫాలోవర్స్ కానీ, రిసీవింగ్ కానీ, మీదొక్క సెల్ఫీ కావాలని ఒక ఫోటో అడిగి తీరు కానీ, ఇలా ప్రతిదీ కూడా గమనిస్తే ప్రజల్లో మాకు చాలా పాజిటివిటీ పికప్ అయిందండి. ఎందుకంటే మేము స్వార్థంతో చేసింది ఏది కాదు. పరిస్థితులు ప్రభావాలు బట్టి మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ పరిస్థితులకి ఆ ప్రభావాలకి మా వ్యక్తిగత జీవితానికి రాజకీయ జీవితానికి సంబంధం లేదు. దువ్వాడ శ్రీనివాస్ ఎప్పుడు ఫైర్ బ్రాండే. అది ఎవరైనా సరే విడిచిపెట్టేది లేదు. గట్టిగా అడుగుతాను. ఎస్. అయితే మాధురి గారు, ఇక్కడ నేను ఇంట్రోలో చెప్పినట్టుగా నిజంగానే ఫైర్ బ్రాండ్గా ఉన్న వ్యక్తిని వాళ్ళు నిజంగానే ఫ్లవర్లు పట్టుకొని తిప్పేలాగా చేసింది కారణం అయితే మీరు అని అనిపిస్తుంది సార్. బట్ అంతకన్నా చాలా కీలకమైన అంశము, మీరు ఒక పొలిటికల్ ఆస్పిరేషన్స్తో ఇక్కడికి వచ్చారు. కానీ ఇవాళ అగైన్ మళ్ళీ మీరు కూడా న్యూస్లో ఉంటున్నారు. కానీ బట్ మీ పొలిటికల్ యాక్టివిటీస్ కాకుండా మిగిలిన యాక్టివిటీస్ కోసం మీరు ఇవాళ వార్తలు నిలుస్తున్న నేపథ్యం ఒకవేళ చూస్తే మీకు ఏమైనా అనిపిస్తుందా? మిగిలిన యాక్టివిటీస్ అంటే నేను పొలిటికల్ యాక్టివిటీస్లో ఉంటూనే మిగిలిన యాక్టివిటీస్ కూడా చేస్తున్నాను. ఏ రోజు కూడా మా పొలిటికల్ యాక్టివిటీస్ని మేము పక్కన పెట్టలేదు. రెండు బ్యాలెన్స్ చేసుకోగల కెపాసిటీ మాకు ఉంది కాబట్టి రెండు బ్యాలెన్స్ చేసుకొని మా లైఫ్ని మేమైతే కొనసాగిస్తున్నాం. ఓకే. అంటే మీరు ఇవాళ ఏదైనా ఒక ఆందోళన చేసో, లేకపోతే ఒక రాస్తారోకోనో, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పరిస్థితి కన్నా, అంటే ఆ వీడియోస్ కన్నా ఎక్కువ మీరు మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన అవసరం ఉంది అంటే మేము ఆందోళన చేయడానికి రెడీగా ఉన్నాం. అవసరం లేకుండా ఆందోళన ఎక్కడే ఏ రోడ్ల మీద వెళ్ళి చేయాలి? మా పీపుల్కి, మా ప్రజలకి, మా కార్యకర్తలకి మేము ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది అన్న మరుసటి క్షణం దువ్వాడ శ్రీనివాస్ అక్కడే ప్రజల దగ్గర ఉంటాడు. దువ్వాడ శ్రీనివాస్తో పాటు మాధురి కూడా అక్కడే ఉండి అతనికి సపోర్ట్ చేస్తూ ఏ కార్యక్రమం చేపడతాం. మా ప్రజలకు అవసరం ఉందంటే మేము అక్కడే ఉంటాం. సో మా పర్సనల్ లైఫ్ని ఏంటి, పొలిటీషియన్స్కి పర్సనల్ లైఫ్ ఉండకూడదా? బిజినెస్ మ్యాన్ పర్సనల్ లైఫ్ ఉండకూడదు? ఎవరి పర్సనల్ లైఫ్ వేరు, పొలిటికల్ లైఫ్ వేరు. మా పొలిటికల్ లైఫ్ వేరు, మా పర్సనల్ లైఫ్ వేరు. మా పర్సనల్ లైఫ్ కొంచెం టైం ఉంది కాబట్టి మా పర్సనల్ లైఫ్ మేము ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. పొలిటికల్గా ఆ నీడ్ అక్కడ ఉంది అంటే ప్రజల దగ్గరే మేము ఉంటాం, ఏ కార్యక్రమం అయినా చేపడతాం. దానిలో ఏ డొక్క కూడా లేదు. అయితే శ్రీనివాస్ గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా బయటకు వచ్చి చెప్తున్నారు, కనీసం సంవత్సర కాలం టైం ఇద్దాము అనుకుంటే 6 నెలల్లోనే ఎప్పుడూ లేనంత వ్యతిరేకతని ఇవాళ కూటమి ప్రభుత్వము తీసుకుంది. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం అన్ని ఆయన గుర్తించినట్టుగా కనిపిస్తుంది. సో అలాంటి కార్యక్రమాలకు సంబంధించి మీ పార్టీలో ఉన్న మిగిలిన నాయకులు ఆయన చేయి వదులుతున్నారు. సరే మీరు పక్కనే ఉన్నారన్నారు కానీ బట్ మీ ప్రియారిటీ ఇవాళ మారింది అనేది ఒక విమర్శ వినిపిస్తుంది. ఏమంటారు మీరు? నో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా అనుకున్నాం. ఇలా కనీసం ఒక 6 months 1 year టైం ఇవ్వాలి. మరి వాళ్ళు సూపర్ 6 చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి ఎలా అమలు చేస్తారో చూద్దాం అనుకున్నాం. కానీ వెంటనే మాకు ఇప్పుడు పనిది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ రౌడీయిజం, గూండాయిజం, కార్యకర్త లెవెల్లో హింస, చంపేయటం నడి రోడ్డు మీద. అధికారంలోకి రావటం అంటే చంపటమా? అధికారంలోకి రావటం అంటే ప్రతిపక్షానికి సంబంధించిన వ్యక్తులకి నరికేయటం ఆ నడి రోడ్డు మీద? ఏంటి హింస అంటే? కొన్నాళ్ళు ఆగుదాం అనుకునే మాకు వెంటనే ఈ పరిస్థితులు రావటం వల్ల ఢిల్లీ వెళ్ళి చాలా తీవ్ర స్థాయిలో మా తాలూకా వాయిస్ వినిపించడం జరిగింది. మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా ఢిల్లీ వెళ్ళాం, గట్టిగా మాట్లాడాం.
అక్కడి నుంచి జరిగిన కార్యక్రమం ఇప్పుడు అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, ఇలా ప్రభుత్వ పథకాలని జగనన్న నవరత్నాల్లో పెట్టి పాదయాత్రలో 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ఏదైతే చూచారో అది చూసిందంతా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే విధానంలో ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా ప్రభుత్వ పథకాలన్నీ ప్రతి గడపకి అందించే విధానంలో భాగంగా సచివాలయ వ్యవస్థ. గాంధీ గారి కళ్ళగన్నటువంటి సచివాలయ వ్యవస్థలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆ ప్రక్కనే వెల్నెస్ సెంటర్, ఇవన్నీ పెట్టి ప్రజలకు ప్రభుత్వ పథకాలన్నీ అందుబాటులోకి తీసుకొచ్చి ఏ విషయం కోసమైనా సరే ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఎండనక వాననక తిరిగిన ప్రజలకు మీరు తిరగాల్సిన అవసరం లేదు, మీ ఇంటికే ప్రభుత్వ పథకాలు వస్తాయి వాలంటీర్ల ద్వారా అని చాటి చెప్పిన మొట్టమొదటి నాయకుడు. ఇంత అద్భుతంగా పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పరిశ్రమలు కూడా తేవాలంటే పరిశ్రమలు అడిగితే రారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలని 4 సీపోర్ట్లు, అలాగే ఒక 10 ఫిషింగ్ హార్బర్లు, రాష్ట్ర స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 6 సీపోర్ట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సీపోర్ట్లు ఇచ్చారు. అవి కూడా 80% పూర్తి చేసి ఒకటి ఓపెన్ చేసేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఎందుకు సీపోర్ట్లు ఇచ్చారంటే ఒక్కో సీపోర్ట్ ద్వారా 20 నుంచి 25 వేల కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది. సుమారు ఒక 30,000 మందికి ఉద్యోగాలు వస్తే 1,50,000 మంది వరకు 4 సీపోర్ట్లు ఉద్యోగ కల్పన చేయొచ్చు. కానీ మీరు అభివృద్ధి అంటున్నారు, కానీ కూటమి ప్రభుత్వం చెప్తుంది అది ఆర్థిక విధ్వంసము, అందువల్లనే మేము చేయాలనుకున్నాం చేయలేకపోతున్నాము. మేము వచ్చేటప్పుడు మేము అనుకున్న విషయానికి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వెళ్ళి ఒక్కసారి ఆ పదవిలో కూర్చున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన ఆర్థిక విధ్వంసం 5 ఏళ్లను కాస్త 50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు రాష్ట్రాన్ని, దానివల్లే ఈ సమస్యలన్నీ అన్నది ఒక కారణం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ, రాష్ట్రంలో 15 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పావు, ప్రజలకు మోసం చేశావు. నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ గారి చేత 10 లక్షల కోట్ల అప్పు ఉందని చదివించావు, 5 లక్షల కోట్లు తగ్గించావు. మరి బడ్జెట్ పుస్తకాల్లో చూస్తే మొన్న జరిగిన పుస్తకాల్లో చూస్తే 6,42,000 కోట్ల అప్పు ఉంది. అంటే 9 లక్షల కోట్ల అప్పు అదనంగా చెప్పి ప్రజలకు మోసం చేశావు. ఈ మోసం చేయటం నీకు బాగా తెలుసు. 6,42,000 కోట్లు రాష్ట్ర విభజన తర్వాత ఉన్నటువంటి మిగిలిన అప్పు, 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు చేయగా అప్పు, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అప్పు కలిపి 6,42,000 కోట్లు ఉండేటప్పుడు నీ సూపర్ 6 అమలు చేయగలమా లేదా అన్న కామన్ సెన్స్ మీకు లేదా? ఆ ఇంగితం అర్థం కాలేదా? అసెంబ్లీలోకి వచ్చి ఆ టీవీ చూస్తే భయం వేస్తుంది అంటారా? ఈ సూక్తి ముక్త వాళ్ళు చెప్పడానికి మిమ్మల్ని ప్రజలు గెలిపించిందని అడుగుతున్నారు. అన్నీ తెలుసు, ప్రజలకు మోసం చేసి కావాలనే మోసం చేసి అధికారంలోకి మీరు వచ్చారు. తప్పుదోవలో తప్పకుండా ప్రజలు తెలుసుకున్నారు, తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు మాధురి గారు, ఇక్కడ చాలా కీలకమైన అంశము, ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెంట ఖచ్చితంగా మహిళలు ఉంటారు అనుకునే అన్ని రకాల పథకాలు అన్నింటినీ మ్యాక్సిమం మహిళల సెంట్రిక్గానే మొత్తం పథకాలన్నీ అమలు చేసే ప్రయత్నం చేశారు. కానీ రిజల్ట్స్ చూసిన తర్వాత ఎంటైర్లీ డిఫరెంట్ ఉంది. కానీ అదే సందర్భంలో ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి ఒక్కటి మహిళల సెంట్రిక్గానే ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా వాళ్ళకే ఉన్నాయి, అవేవి అమలు చేయట్లేదు. కానీ ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ దానికి సంబంధించి మాట్లాడట్లేదనో లేకపోతే అనుకున్నంత స్థాయిలో వాళ్ళు ఇంకా దాన్ని ఆ కార్యాచరణ తీసుకెళ్ళట్లేదన్న ఒక ఆరోపణ అయితే ఉంది. సో మహిళలు ఎప్పుడు బయటకు వస్తారు? ఆ వచ్చే క్రమంలో మహిళా విభాగం ఏదైతే ఉందో వైసీపీలో వాళ్ళ కార్యాచరణలు ఉండబోతుందంటారు. మహిళలు ఆల్రెడీ బాధపడుతున్నారు, బయటికి రావాలని ఉంది కానీ భయపడుతున్నారండి. ఎందుకంటే ఎవరు బయటకు వస్తే వాళ్ళ మీద మాట్లాడితే చాలు, వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించడం, వాళ్ళ మీద ఏదో ఒకటి చేయడం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా వీళ్ళు కూటమి ప్రభుత్వం ఒక ఫేక్ మేనిఫెస్టోతో వచ్చిందని తెలుసుకున్నా సరే బయటకు రాలేకపోతున్నారు, ఎందుకంటే భయం. సో ఇప్పుడు రోజా మీద పెడుతున్న కేసులు, విడుదల రజని మీద పెడుతున్న కేసులు అవన్నీ నిజంగానే మహిళా నేతలు బయటికి రావడానికి అంటే భయపడేలాగా చేస్తుందంటే అది యాక్సెప్ట్ చేస్తారా మీరు? అంటే మహిళా నేతల్ని భయపడే విధంగా, అంటే భయపడడానికి అవన్నీ చేస్తున్నారు. అది 100% వాళ్ళు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ప్రతి ఒక్కరిని భయపెట్టే విధంగానే ప్రతీకార రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు తప్ప ప్రజలకు మేలు చేయాలని, ప్రజలకి ఈ ఏమైతే మేనిఫెస్టోలు ఇచ్చారో అవన్నీ చేయాలని ఆలోచనతో కూటమి ప్రభుత్వం లేదు. వచ్చినప్పటి నుంచి కక్షపూరితమైన రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు, కక్ష రాజకీయాలు మాత్రమే చేస్తున్నారని అయితే నేను స్ట్రాంగ్గా చెప్తాను. రైట్. అయితే ఈ సందర్భంలో మహిళలు ఒకవేళ నిజంగానే రాష్ట్రంలో ఉన్న మహిళలు బయటికి రావాలంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా పరిస్థితులు బాగాలేమంటున్నారు. కానీ కూటమి ప్రభుత్వం చెప్తుంది మాత్రం ఏంటంటే సరే టైం ఇస్తున్నాము ఇంకా ప్రభుత్వానికి, అమ్మఒడి వేయలేదు అంటే పరిస్థితులు మాకు అర్థమవుతున్నాయి, ఓటు వేసింది అభివృద్ధికే తప్ప సంక్షేమానికి కాదు, ఆ సంక్షేమం అందించినా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదనే కారణంతోనే ఇవాళ ఇంట్లో కూర్చోబెట్టారన్నది ఒక
ఒక విశ్లేషణ వినిపించే ప్రయత్నం చేస్తారు. దాంతో మీరు ఏకీభవిస్తారా? అలా నేను ఏకీభవించనండి. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదనే దాన్ని నేను ఏకీభవించను. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేశారు. కానీ చేసిన అభివృద్ధిని చెప్పలేకపోయారు. అంటే జనాల్లోకి మేము ఈ అభివృద్ధి చేశామని చెప్పలేకపోయారు. అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదనే మాటకి నేనైతే ఏకీభవించను. ఇక్కడ మరొక కీలకమైన అంశం, ఇప్పుడు ఏదైతే ఢిల్లీలో కూడా అధికార మార్పిడి జరగడానికి చాలా కీలకమైన అంశము లిక్కర్ స్కామ్ కింద చూస్తున్నప్పుడు ఇవాళ ఉదయం ఒక చాలా కీలకమైన స్టేట్మెంట్ వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి 1000 రెట్లు ఎక్కువ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మీరు ఏదైతే చెప్తున్న సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టారన్నారు, కానీ అది మద్యం దుకాణాలు ప్రభుత్వానివి కాదు, జగన్మోహన్ రెడ్డి పర్సనల్. అందుకే దాని మీద వచ్చే లాభాలు కానివ్వండి, కమిషన్లన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాయి అన్నది ఒక విమర్శ వినిపించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుంది. ఏమంటుంది? ప్రభుత్వం పారదర్శకంగా అమ్మాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వ దుకాణాలు ఓపెన్ చేసి అందులో ధరలు కూడా ఫిక్స్ చేసి డైరెక్ట్గా ప్రభుత్వ గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి ఈ ఫండ్స్ అన్నీ కూడా క్రియేట్ అయ్యే విధంగా చేసినటువంటి విధానం ట్రాన్స్పరెన్సీతో పారదర్శకతతో జరిగిన ఈ విధానాన్ని తప్పుపట్టే అవకాశం ఎలా ఉంది సార్? నాకు అర్థం కాదు. ఈరోజు మద్యం దుకాణాల్ని మళ్ళీ కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా తెలుగుదేశం ఎమ్మెల్యేలకి, ఎంపీలకు, మంత్రులకి 99% దుకాణాలు ఇప్పించి తద్వారా వీళ్ళే బ్రేవరీస్ కూడా మళ్ళీ అన్నీ కూడా వీళ్ళే తీసుకొని అవన్నీ కూడా తయారు చేసి అందులో మోసం చేస్తూ ఈరోజు ధరలు ఈరోజు పెంచడం కూడా బడ్జెట్కి ముందే మద్యం మీద మళ్ళీ తగ్గిస్తానని చెప్పి సామాన్యుడు తీసుకునే మద్యం మీద కూడా ధరలు పెంచుతూ చేస్తున్న దీనిలో మోసం ఉందా? ప్రభుత్వం ద్వారా దుకాణాలు అమ్మటం ద్వారా మోసం ఉందా? ఎక్కడుందో స్పష్టంగా అర్థమవుతుంది కదా సార్. ప్రభుత్వం ద్వారా అమ్మిన దుకాణంలో ప్రతి దుకాణంలో వచ్చినటువంటి ఇన్కమ్కి, సేల్స్కి, ప్రాఫిట్స్కి అంతా డేటా ఉంటుంది. దానిలో ఎలా మోసం జరుగుతుంది నాకు అర్థం కాదు. వీళ్ళు చేసే దానిలో ఇప్పుడు మోసం జరుగుతుంది. దీన్ని ఇప్పుడు తీయాలి, నిగ్గు తీయాలి, తప్పకుండా ఇది బయటకు వస్తుంది. ఆన్లైన్ పేమెంట్ చేయలేదు, మొత్తం క్యాషే కలెక్ట్ చేశారు. ఆ క్యాష్ కలెక్ట్ చేసే క్రమంలో అసలు బెవరేజ్ అక్కడ నుంచి మీకు ఎంత వచ్చింది అమౌంట్, ఇక్కడ రేట్ ఏంటి, దాని కమిషన్ ఏంటి, దాని మీద ఒక పారదర్శకత లేకుండా పార్టీకి సంబంధించిన వ్యక్తిని తీసుకెళ్ళి దానికి ఎండీగా పెట్టారు. కాబట్టి ఆ లెక్కల బొక్కలు ఎవరికి తెలియకుండా ఇవాళ 1,00,000 కోట్లు మీరు వెనకేసుకున్నారన్నదే ఇప్పుడు ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అమ్మకాల్లో డిజిటల్ ట్రాన్సాక్షనే జరిగింది. డిజిటల్ ట్రాన్సాక్షన్తో పాటు కొంత క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతాయి. కొంతమంది డబ్బులు తెచ్చిస్తారు. అవి కూడా క్లియర్గా ప్రభుత్వం పెట్టినటువంటి స్టాక్కి ఈక్వల్గా సేల్స్కి మొత్తం డేటా ఉంది కదా. తీయమనండి, అధికారంలో వాళ్ళు ఉన్నారు కదా. ఈ కొబ్బరిలు ఎందుకు చెప్తారు? అసలు తీయండి. నిజంగా అక్రమాలు జరుగుంటే తీయండి. ఇంక టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారని అడుగుతున్నా. 9 నెలలు అయింది. ఒక అభివృద్ధి వైపు ఒక్క అడుగు కూడా వేయలేదు. మోసాల వైపు అడుగు వేస్తున్నారు. మళ్ళీ అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని భూములన్నీ కూడా జేబులో నింపుకోవాలని చూస్తున్నారు. ఇన్ని చేస్తున్నటువంటి మీరు మా పైన జగన్మోహన్ రెడ్డి వల్ల గత ప్రభుత్వం వల్లే అని కాలం గడుపుతున్నారు 9 నెలలుగా. ఒక్కటైనా తీయండి అయ్యా. టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మా మీద నేనేమైనా నా స్థాయి నుంచి కూడా మేమేమైనా అవినీతి చేసామా, అక్రమాలు చేసామా, భూదందాలు చేసామా, లంచాలు తీసుకున్నాం, తీయండి, కేసులు పెట్టండి, వద్దనట్లా. అంతేగాని ఊరికే లేనిపోయిన ఆరోపణలు చేసి ఢిల్లీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ముందు మీ పరిస్థితి చూసుకోండి. ఈరోజు లిక్కర్లో చాలా పెద్ద స్కామ్ జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో శాండ్లో దోపిడీ జరుగుతుంది, మైన్స్లో దోపిడీ జరుగుతుంది. ప్రతి అంశంలో కూడా రైతులకు నడ్డి విరగ్గొట్టారు. ఒక్క ధాన్యపు గింజ కూడా సరిగ్గా కొనుగోలు చేయలేదు. ప్రజలకు మోసం చేశారు. అచ్చెన్నాయుడు ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. దళారీ వ్యవస్థను మళ్ళీ పెంచి పోషిస్తున్నారు. ధాన్యం పీడిఎస్ రైస్నే మళ్ళీ ప్రభుత్వానికి సిఎంఆర్ రైస్గా వేస్తున్నారు. పీడిఎస్ రైస్ ఎలా వెళ్తుంది? ఇది కేవలం అచ్చెన్నాయుడు తాలూకా సొంత గోడౌన్లో, సొంత రైస్ మిల్స్లో కూడా ఇదే జరుగుతుంది. ఇవన్నీ తీయండి. ర్యాంకింగ్ 17వ ర్యాంక్ కింద ఉన్నాడు. ఇవన్నీ కూడా మీరు తీయకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు, ఇది కూడా జగన్మోహన్ రెడ్డి అనే కారణం. పీడిఎస్ రైస్ అచ్చెన్నాయుడు సిఎంఆర్ నుంచి వెళ్ళడానికి కూడా గత ప్రభుత్వమే కారణమా? ఇంకెలా ఎంతకాలం ఇలా చెప్పుకుంటూ పోతారు? 9 నెలలు కావస్తుంది కదా. మాధురి గారు, మీరు మామూలుగా గ్రౌండ్ లెవెల్ అందరితో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత ఒక స్టేట్మెంట్ అయితే రెగ్యులర్గా జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి వస్తుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ సంక్షేమ పథకాలు వచ్చేవి, లేదా మాకు మంచి జరిగేది అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు అన్నారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? లేకపోతే కేవలం కార్యకర్తల్లో ఒక స్ఫూర్తిని నింపడానికో, లేకపోతే వాళ్ళకి ఒక ధైర్యం చెప్పడానికో అలా ఏమైనా మాట్లాడుతున్నారు? లేదండి, మేమైతే ప్రజల దగ్గరగా ఉంటున్నాను కదా. ఒక రోజు అట్లీస్ట్ మీ ఇంట్లో ఉంటే రోజుకు ఒక 100-200 మంది అయినా ఇంటికి ఖచ్చితంగా వస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే మాకు ఈ రోజుకి సంక్షేమ పథకాలన్నీ అందుండేవి, మీ ఇంట్లో హ్యాపీగా ఉండేవాళ్ళం అని ప్రతి పేద ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇది 100% నిజం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు కాదు, ఇది ప్రజల్లోంచి వస్తున్న వాయిస్ మాత్రం. కీలకమైన నాయకులు అందరూ పార్టీని వదులుతున్నారు. ఏదైతే మీరు గతంలో బీసీ నినాదం తీసుకొని
అవసరం ఉన్నా పరిస్థితులు లేకపోయినా సరే కొద్దిమందిని రాజ్యసభలు పంపించిన పరిస్థితి చూసాము, వాళ్ళకి మినిస్టర్లు ఇచ్చిన పరిస్థితి. వాళ్ళు ఎవరు ఇప్పుడు మీ పార్టీతో ఉండాలనుకోవట్లేదు. గతంలో అనుకున్నట్టుగా ఫైర్ బ్రాండ్లు అందరూ ఇవాళ సైలెంట్గా మారిపోయారు. సరే కేసుల భయం అంటారా, లేకపోతే అక్కడ పరిస్థితులు అంటారా, ఏదైనా సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కూడా నాయకులు మోసం చేశారు అనుకోవట్లేదంటారా? జగన్మోహన్ రెడ్డి గారి నేను తండ్రిని చూశాను. నా అడుగులు రాజశేఖర రెడ్డి గారితో వేస్తాను విద్యార్థి రాజకీయాల నుంచి. అలాంటి నాయకుడిని నేను చూడలేదు, రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకుడిని. అలాగే జగన్మోహన్ రెడ్డి లాంటి మానవతా దృక్పథం ఉన్నటువంటి మనసున్న మనిషిని కూడా నేను ఎప్పుడు చూడలే రాజకీయాల్లో. అంత గొప్ప వ్యక్తి కష్టపడి ఒక్కడికి ఎవరు సార్ అసలు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పుడు ఒక్కడితోనే కోటాను కోట్ల అడుగులు పడ్డాయి. ఎవరి పేర్లన్నీ నాకు అర్థం కాలేదు. అసలు మేమెవరమే ఆ ఒక్క అడుగుతో అడుగులు వేసిన వాళ్ళం. ఆ ఒక్కడుగే 151 స్థానాలను తీసుకొచ్చింది. ఆ ఒక్కడుగు ఈరోజు ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేనే ఉన్నాను, ఎమ్మెల్సీ అయ్యాను, బీసీ కమ్యూనిటీకి చెందినవాడిని. నన్ను తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేసిన దానిలో నాకు రూపాయైనా ఖర్చు అయిందా? ఒక టీ ఖర్చు అయినా అయిందా? పోనీ 3 సార్లు నేను ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేశాను. అన్నిసార్లు ఆయన నన్ను ఎన్నికల్లో నడిపించుకుని వెళ్ళారు. నన్నే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన చేశాడు. ఎమ్మెల్యేలు చేశాడు, మంత్రులు చేశాడు, ఎమ్మెల్సీని చేశారు, రాజ్యసభలు చేశారు, చేస్తూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు చేశాడు. ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని పక్కన కూర్చోబెట్టుకున్నారు. మహిళల్ని కూడా మహిళా సాధికారత కోసం మొట్టమొదటిగా మహిళల్ని కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు చేశారు. ఇంత ఘన చరిత్ర కలిగినటువంటి నాయకుడు పుట్టాడు సార్ భారతదేశంలో. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్నారని, ఓడిపోయారని, ఆయన దగ్గర అధికారం లేదని ఎవడైతే పోతున్నాడో వాడు చీటర్ సార్, చీటర్. నేను ఈరోజు చెప్తున్నా. ఎందుకంటే ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి పక్కన మనం నిలబడాలి. ఈ సమయంలో మనం ఆయనకు రక్షణగా ఉండాలి. మనకేవో సమస్యలు ఉంటాయండి. ఈరోజు అధికారంలోకి కోల్పోవటం వల్ల నా మైనింగ్ ఆగిపోయింది, 50 కోట్లు లాస్ వచ్చింది. మరికొన్ని బిల్స్ కూడా నాకు ఆగిపోయి 11 కోట్లు లాస్ వచ్చింది. నా తలకి, నా స్థాయికి 60 కోట్లు లాస్. ఏం చేయమంటారు? నాకు సరెండర్ అయిపోమంటారా? నా పరిస్థితి. మరి సామాన్య కార్యకర్త పరిస్థితి ఎలా ఉందో తెలుసా అండి? ఒక వీధి, ఒక ఊరు. కార్యకర్త జీవితం ఎలా ఉంటుందంటే, ఒక చిన్న విలేజ్లో ఆయన నివసిస్తాడు. ఆయన నివసించే విలేజ్లో తన ఇంటి ముందే తన శత్రువు నివాసం కూడా ఉంటుంది. అంటే ఉదయం బండి తీసి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేలోపు తన శత్రువు ఇంటి మీద నుంచే దాటి రావాలి, వెళ్ళాలి. అది కార్యకర్త బ్రతుకు జీవితం. ఆ కార్యకర్త ఈరోజు ధైర్యంగా ఉన్నాడు, ఒక్కడ కూడా పార్టీ మారలా. ఒక్క కార్యకర్త ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశానికి వెళ్ళాల, వైసీపీ నుంచి. ఇంత ధైర్యంగా ఉన్న కార్యకర్త మరి సరెండర్ అయిపోతే ఆయనకున్న కష్టాలకి ఫీల్డ్ అసిస్టెంట్ తీస్తారు, వాళ్ళకి రావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, జైళ్ళకి పంపిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. పొలాలకి మెషిన్ ట్రాక్టర్స్ కూడా ఎలవ్ చేయట్లేదు, పొలాలకి లేబర్ కూడా ఎలవ్ చేయట్లేదు, కనీసం ఉపాధి పథకాల్లో పనుల్లో కూడా రానివ్వట్లేదు. ఇన్ని హింసలు పడుతున్న కార్యకర్త ధైర్యంగా ఉన్నాడే. మరి మాలాంటి వాళ్ళు దుర్మార్గులు, మేము జగన్మోహన్ రెడ్డి బాగున్నప్పుడు బాగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కష్టాల్లో ఉంటే ఆయన విడిచిపెట్టేసి మేమేదో సూక్తి ముక్త వాళ్ళ ప్రజల ముందు చెప్పేసి పార్టీలు మారిపోతే ఇంతకన్నా నీచమైంది. 2.0లో కేవలం కార్యకర్తల్ని ప్రసన్నం అంటే నేను అదైతే వాళ్ళకి ఉందా ఆ చేంజ్ మాత్రమే చూపిస్తారా, లేకపోతే రెగ్యులర్గా ఆయన ప్యాటర్న్లు? ఎందుకంటే మొన్న ఒక మాజీ ఎమ్మెల్యే ఒక చాలా మంచి మాట చెప్పారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అలా మారరు కాబట్టే, ఆయన ఒక్కసారి చెబితే దాని మీద నిలబడతారు కాబట్టి మేము ఇంకా ఆయనతో పాటు వెళ్తున్నాము. 2.0 పేరుతో ఆయన కొత్త జగన్ అయితే, ఆ జగన్ ఒకవేళ ఇచ్చిన మాటను తప్పే జగన్ కానివ్వండి, ఎదుటి వాళ్ళని కేవలం సంతోషపరచడానికే ఒక మాట మాట్లాడే జగన్ అయితే మాత్రం మేము కూడా వెళ్ళిపోతాం ఆయన దగ్గర నుంచి అని. సో ఆయన అలానే ఉండాలి, మొండిగానే ఉండాలని కోరుకుంటున్న నాయకులు, కార్యకర్తలు ఇవాళ చాలామంది ఉన్నారు. సో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ, ఆయన ఆలోచన తీరులో కానీ ఎప్పుడూ లోపం లేదు సార్. మడమ తిప్పని నాయకుడు, మాట ఇస్తే నిలబడే నాయకుడు. అంతకన్నా గొప్ప లక్షణాలు ఇంకేం కావాలి? ఆయన లక్షణాలే మాకు శాశ్వతంగా. ఒకటి చెప్తాం, ఎప్పుడు మా నాయకుడు ఇది అని ఈరోజు కూడా అపోజిషన్లో కాలర్ ఎగరేసుకొని చెప్పుకుంటాం. ఇది నిజాయితీ అంటే జగన్మోహన్ రెడ్డి అంటే. చంద్రబాబు నాయుడు అంటే ఎంతమంది చెప్పుకుంటారు చెప్పండి? చంద్రబాబు నాయుడు క్యాడర్ బేస్డ్ సార్, మాస్ బేస్డ్ లీడర్ ఏం కాడు. జగన్మోహన్ రెడ్డి గారు మాస్ బేస్డ్. ఎవడు వద్దు ఆయనకి. ఈ సోకాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు, తిట్టేవాళ్ళు, విమర్శించేవాళ్ళు అవసరాలు ఏమీ లేవు. ఆయన జనంలోకి వెళ్తే 25,000 మంది వస్తారు 1 అవర్ ముందు. జగన్ పలానా రోడ్డు మీదకి వస్తున్నారంటే 25,000 మంది వస్తారు. మాస్ బేస్డ్ లీడర్. అతనికి లీడర్స్తో పని లేదు. లీడర్స్ మాస్ నుంచే పుడతారు.
మాస్ నుంచే వస్తారు, మాస్ నుంచి ఆయన తయారు చేస్తాడు. ఆయనకు అవసరం లేదు. ఆయన నిజాయితీ, ఆయన క్యారెక్టరే పార్టీని ఎప్పుడు బలంగా ఉంచుతుంది, కార్యకర్తకు కూడా బలంగా ఉంచుతుంది. అదే 2 వెర్షన్ మరి కొంచెం స్టైల్ మారి చేస్తారు. ఎస్, మాధురి గారు సొంత చెల్లి తల్లే జగన్మోహన్ రెడ్డిని నమ్మలేదు, రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎలా నమ్ముతారు అన్నది ఒక మాట ప్రచార సమయంలోనే అదే మాట మాట్లాడారు. ఇప్పుడైతే అది ఇంకొద్దిగా స్టెప్ పెద్దగా అయినట్టు కనిపిస్తుంది. సో నిజంగానే ప్రజలు, నిజంగానే మహిళలు మరొకసారి జగన్మోహన్ రెడ్డి వైపు చూసే అవకాశం ఉందంటారా? లేకపోతే తల్లిని చెల్లిని ఇవాళ ఇబ్బంది పెడుతున్న వ్యక్తి మహిళలకు ఏమాత్రం న్యాయం చేస్తారన్న ఆలోచన విధానం ఏమన్నా ఎక్కడం కనిపిస్తుందా? నాకు తెలిసి తల్లిని చెల్లిని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇబ్బంది పట్టట్లేదు. వాళ్ళ విపరీతమైన కోరికలతో వాళ్ళే ఇబ్బందులు కోరి తెచ్చుకుంటున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి ఇబ్బంది పెట్టే మనస్తత్వం ఉన్న మనిషి అయితే కాదు. ఎందుకంటే ప్రతి కార్యకర్తగా మాకు జగన్మోహన్ రెడ్డి ప్రతి మహిళకి ఎలా తీసుకుంటారో, ఎలా చూసుకుంటారో ప్రతి ఒక్క మహిళ కూడా తెలుసు, వైఎస్ఆర్సీపీ మహిళకి. సో అతను ఇబ్బంది పడే మనిషి కాదు. వాళ్ళు విపరీతమైన కోరికలు, విపరీతమైన ఆశలు, విపరీతమైన పోకడలతో వాళ్ళు అలా తయారయ్యే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఇబ్బంది పట్టలేదు. ప్రజలు ఏ అపోహలకి వెళ్ళకూడదని నేనైతే కోరుకుంటున్నాను. కానీ అంటే మీరు అన్నట్టుగా అపోహలకు వెళ్ళొద్దు అంటున్నారు, కానీ ఇప్పుడు కోర్టులలో కేసులు వేస్తున్నారు తల్లి మీద, ఆస్తులకు సంబంధించిన. అదే అంటాను, అదే విపరీతమైన ఆశలు, విపరీతమైన కోరికలు. అంతకుమించి జగన్మోహన్ రెడ్డి చేయాల్సిందంతా చెల్లికి తల్లికి మొత్తం అంతా చేశారు. వాళ్ళే విపరీతమైన కోరికలతో. సార్ వ్యక్తిగత విషయాల జోలికి పోకూడదు అన్నదానికే నేను మళ్ళీ కట్టుబడుతూ, కానీ సార్ ఇచ్చిన కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ద్వారా తండ్రి సంపాదించిన ఆస్తుల్లో సమాన వాటాలు అయిపోయినాయి. అన్న తదనంతరం అన్న సంపాదించిన ఆస్తులో వాటాలు ఇవ్వాల్సిన అవసరం చరిత్రలో ఎక్కడా లేదు, ఎవరు అలాగ ఇవ్వలేదు. అయినా చెల్లెల మీద వాత్సల్యంతో ఆయన ఇవ్వాల్సింది ఇచ్చారు. ఇచ్చిన దాన్ని కూడా వీళ్ళు మరి షర్మిల గారన్నా జగన్మోహన్ రెడ్డి గారన్నా మాకు ఒకటి ఇద్దరు రాజశేఖర రెడ్డి వీళ్ళు. మరి ఆమె ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడ పతనం చేస్తామని మమ్మల్ని ఆ క్యాడర్ అంతా కూడా ఆమెను విమర్శించారని, ఆమెను విమర్శించడానికే పార్టీ మమ్మల్ని వాడుకున్నారని, ఇవన్నీ రాంగ్ సార్. ఆమె ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా ఇంట్లో తెలుసుకోవాలి తప్ప ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరు, ఆమెకు విలువ కూడా ఉండదు. అందుకే కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి రోజు నాయకులు ఈరోజు వైసీపీలోకి వస్తున్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయిపోద్ది. కానీ వర్షన్ వేరే రంగా వినిపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీనే కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతోంది. రేపొద్దున రెండు జాతీయ పార్టీలు రాష్ట్రంలో ఉంటాయి. ఒకటి బీజేపీ, అందులోకి టీడీపీ పార్టీ వెళ్తుంది, కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ఆర్సీపీ వెళ్తుంది. సో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లాగా ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీలో కూడా విలీనం అవ్వరు. తను ఎప్పుడు సింగిల్ ఎజెండాతో స్వార్థపూరితమైన రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కార్యకర్తను ఎప్పుడు నష్టపడరు. మంచి జరిగితే మనం మంచి చేసామని నమ్మితే ఓటేయండి, లేదంటే మీకు నచ్చిన వ్యక్తికి వేయండి అనే మగాడు ఎవడుంటాడు? పార్టీని నడిపిస్తారు, ప్రజలు నమ్మి కూర్చోబెడితే పరిపాలిస్తారు, అంతే తప్ప పార్టీ కోసం రాజకీయాల కోసం తప్పుడు దారులు వెనుకే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే కాదు. ఎస్. సో ఫైనల్గా మనం కంక్లూజన్ వైపు వచ్చేటప్పుడు మరొకసారి మీ పర్సనల్ లైఫ్ దగ్గరికి వెళ్తే, గతంలో కొన్ని ఇష్యూస్ అంటే స్పెసిఫిక్గా మాట్లాడాలంటే ఇది ఆస్తులకు సంబంధించిన ఇష్యూస్ అన్ని గతంలో బాగా చర్చనీయాంశాలు. ఇప్పుడు అవన్నీ క్లియర్ అయిపోయినాయా? మీరు ఇప్పుడు కూడా రాసేస్తాను. ఓకే, పూర్తి స్థాయిలో మీరు ఇప్పుడు ప్రజాసేవ కోసము దానికోసమే ప్రజాసేవలో నిమగ్నమై ఇంకా రానున్న జీవితం ఎంతకాలం బ్రతుకుంటే అదే ఊపిరిగా ప్రజాసేవలోనే బ్రతుకుంటాం. అయితే ఒక వాదన మధ్యలో ఒకటి వినిపించింది ఏంటంటే, మీరు ఎప్పుడైతే మీ పర్సనల్ ఇష్యూని పవన్ కళ్యాణ్ పర్సనల్ ఇష్యూని మీరు కంపేర్ చేసి మాట్లాడే క్రమంలో మీరు ఆయనకి క్షమాపణలు చెప్పినట్టు, లేకపోతే అప్పుడు నేను తప్పు చేశాననే ఒక వర్షన్ చెప్పే ప్రయత్నంలో మీరు జనసేన వైపు చూస్తున్నారు, జనసేనకి వెళ్ళబోతున్నారు అన్న ఒక విమర్శ వినిపించింది. అటువైపు ఆలోచన కర్మే లేదు సార్. ఆ పరిస్థితి నాకు వస్తే రాజకీయాలు విరమించి ఇంట్లో కూర్చుంటాం తప్ప, కానీ ఆ దరిద్ర పని నేను చేయను. మేము అందరం ఆయన బాధితులు. మేము ఎందుకు నాకు కోపం అనుకుంటున్నారు? పిఆర్పి పార్టీ పెట్టి కాంగ్రెస్లో కలిపేసి పవన్ కళ్యాణ్ ఇప్పుడు 2014 గురించి మాట్లాడతాడు, 2008 గురించి నేను మాట్లాడతా. ఈరోజు జన సైనికులు ఎవరైతే ఇష్టానుసారంగా గొప్పగా మాట్లాడేసుకుంటున్నారో మీకు 2014 నుంచే తెలుసు, నాకు 2008 నుంచి తెలుసు. పిఆర్పిలో చిరంజీవి గారి పిలుపు మేరకు నేను వెళ్ళి పోటీ చేసిన వ్యక్తిని. చిరంజీవి గారి గురించి నేనేమి అన్నా, హీఈస్ వెరీ నైస్ జెంటిల్మెన్. అతను ఎప్పుడు చాలా మంచి వ్యక్తి, గొప్పవాడు, అతని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేసేటప్పుడు మేము వద్దని అన్నాం, అన్నయ్య మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదేమో ఆలోచించండి అంటే తప్పదు, కలిపేసినారు. సరే, ఆయనకి ఇష్టం లేదు, కలిపేశారు. కానీ నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి మేము వెళ్ళి కొంతమంది అడిగాం, మీరు ఈ పార్టీని ఇలా కాంగ్రెస్లో కలిపేస్తే మీరు యువరాజ్యం అధ్యక్షులుగా కోటాను కోట్ల మంది ప్రజలు, లక్షల మంది ఓట్లు వేశారు, చాలామంది నాయకులు వచ్చి రోడ్డును పడిపోయినారు, విడిచిపెట్టేస్తే ఎలా అని అడిగితే నాకేం సంబంధం లేదు, మీ పని మీరు చూసుకోండి, పండి బయటకు పోండి అన్నాడు. పెద్ద వాళ్ళని కూడా. సో కాల్డ్ పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడు ఈరోజు జనసేన అధ్యక్షుడు అంటున్నాడు.
2014 గురించి మాట్లాడుతున్నావు. మా లాంటి మోసపోయిన వాళ్ళ గురించి ఏ సమాధానం చెప్తావు? ఆ రోజు నువ్వు ఇష్టానుసారంగా పంచులోడ కొడతానని చెప్పి ఇష్టానుసారం రెచ్చగొట్టి మాట్లాడేవే. ఈ రోజేమో పార్టీ వదిలి 2009లో మాయమైపోయినావే. 10, 12, 11, 12, 13 ఎక్కడా? 14లో వచ్చి జనసేన అంటావా? గత చరిత్ర చెప్పవా? మాకు తెలియదా? పవన్ కళ్యాణ్ గురించి మాకు తెలియదా సార్? ఇప్పుడు జన సైనికులకి జన సైకోగాళ్ళకి తెలియకపోవచ్చు. 150 కార్లు శ్రీకాకుళం నుంచి ప్రజారాజ్యం ఓపెనింగ్ సందర్భంగా 150 వెహికల్స్ వేసుకుని వెళ్ళిన వాడిని నేను. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాడిని నేను. మోసపోయిన వాడిని నేను. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పీఆర్పీలో దెబ్బతినేసిన వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఆ రోజు మా పక్షాన్ని నిలబడలా. ఇంకోసారి చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారు, రాజకీయాల్లోకి వచ్చి జనసేనలో మళ్ళీ చేరబోతున్నారు. అలాంటి ఏదైతే గతంలో మిస్ అయిన వాళ్ళు ఉన్నారో మళ్ళీ వాళ్ళని వాపస్ పిలిచే అవకాశం ఉంది. అలాంటి దాంట్లో మీకు ఏమైనా పిలుపు వస్తే? నా జీవితం జగన్ అన్నతో అంకితం. మాకు ఇంకొక ఆలోచన లేదు, మాకు అవసరము లేదు. నేను ఆ పని చేయను. నా జీవితంలో నాకు ఉండేది 1 ప్రజలు, 2 వైఎస్ఆర్ ఫ్యామిలీ. వైఎస్ఆర్ గారితో నడిచాం, జగన్ అన్నతో నడుస్తున్నాం. నా జీవితం అక్కడతో ఫైనల్గా దువ్వాడ 2.0 ఏమైనా ఉంటుందా? గతంతో కన్నా భిన్నంగా ఏమైనా ఈసారి వివరించే అవకాశం వెళ్తాం కదా. వ్యాపారాలు కొత్తగా ప్రారంభించాం. 2.0 మా టెక్కల వరకు, నా స్థాయి వరకు, మా లైన్ వరకు కూడా 2.0 వెర్షన్. సెకండ్ వెర్షన్ ఇన్ ద కంప్యూటర్ సిస్టమ్. 2.0 మీన్స్ సాఫ్ట్వేర్ సిస్టంలో. అదే పొలిటికల్లో 2.0 సెకండ్ వెర్షన్ స్టార్ట్ అవుతుందా? మొదటి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా దువ్వాడ 2.0లో? అంటే మీరు అంటే క్షేత్రస్థాయిలో చూసారా ఆయన్ని? బయట ప్రజలతో ఎలా మమేకం అవుతారు? వాటి మీద కొన్ని డిస్కషన్స్ ఎప్పుడు ఉంటాయి కాబట్టి 2.0లో మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా? 2.0 ఇంకా ఇంతకు ముందు వరకు దువ్వాడ శ్రీను 1గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మాధురి యాడ్ అయింది కాబట్టి 2.1 డబుల్ బ్యారల్, డబల్ ఫైర్. దువ్వాడ శ్రీనివాస్ ఫైర్, మాధురి ఫైర్. సో డబల్ ఫైర్ తో పాలిటిక్స్ లోకి వెళ్తాం. మమ్మల్ని ఎదుర్కోవడం చాలా కష్టం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అంటే చాలా మంచి డిస్కషన్ అయింది కదా. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఓవరాల్గా చూస్తే మాత్రం దువ్వాడ 2.0 ఉంటుంది, కానీ 2.0 అంటే కేవలం దువ్వాడ శ్రీనివాస్ కాదు, +1గా దివ్యాల మాధురి కూడా ఈసారి జాయిన్ అవుతున్నారు కాబట్టి అది ఖచ్చితంగా డబుల్ బ్యారల్ గన్నుగా పేలబోతుంది. ఆ ఫైర్ బ్రాండ్ కాస్త మరింత ఏదైతే వైల్డ్ ఫైర్ లాగా మారబోతుందంటూ ఇప్పుడు చెప్తున్నారు. ఇది వాళ్ళ షో. నెక్స్ట్ షో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.